ఆయిల్ వేడెక్కే లోపల నేను ఫస్ట్గా ఉల్లిపాయ చాప్ చేసుకుంటాను. కొంచెం రఫ్ చాప్, మరి ఉల్లిపాయ చాప్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో మన అల్లం సన్నగా తరిగింది, అలాగే వెల్లుల్లిపాయ కావాలంటే కూడా వేసుకోవచ్చు. నేను ఇప్పుడు ఇందులో ఈ ఉల్లిపాయ వేసేస్తున్నాను. ఇప్పుడు కొంచెం ఫ్లేమ్ పెంచేసేయండి. ఉల్లిపాయని మనం లైట్గా, ఎక్కువసేపు కాదు, 1 నిమిషం పాటు కొద్దిగా సాల్ట్ వేసేసుకొని ఉడకనిస్తే సరిపోతుంది. కొంచెం సాల్ట్, అలాగే కరివేపాకు, ఇలాంటి వాటిలలో కంపల్సరీగా వేయాలండి టేస్ట్. అలాగే పచ్చిమిరపకాయలు ఎక్కువగా కాదు, ఒక 2. వీటిని నేను లైట్గా ఇలా మధ్యలో కాట్ పెట్టేసి వేసేస్తాను. అల్లం వాసన వచ్చేస్తుంది ఇక్కడ ఆయిల్లో వేగుతున్నప్పుడు. ఇది కూడా ఒకసారి మిక్స్. ఇప్పుడు 1 నిమిషం పాటు మనం లైట్గా ఉడకనిద్దాం. అంత లోపల మనం బీరకాయని కూడా కట్ చేసుకుందాము. ఈ బీరకాయని చక్కగా పొట్టు తీసేసుకుని, ఇవి కూడా మరీ సన్నగా కాదు, కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకుందాము. ఎందుకంటే మనం డ్రమ్ స్టిక్స్ కూడా వేస్తున్నాం కదా, కొంచెం పెద్ద సైజ్. అలాగే ఇక్కడ మన డ్రమ్ స్టిక్స్ని కూడా నేను ఇలా చిన్నగా దీని సైజ్ అంతనే కట్ చేసుకున్నాను. కొంచెం స్కిన్ తీసేసేయండి డ్రమ్ స్టిక్స్కి. ఇది కూడా కట్ చేసి పెట్టేశాను. ఇక్కడ అన్నీ రెడీ. ఇవి ఇప్పుడు మనం ఇందులో వేసేద్దాం, ఈ డ్రమ్ స్టిక్స్ అలాగే బీరకాయ. మరి ఇందులో కొద్దిగా పసుపు కూడా, కొంచెం, అలాగే మరి మన నానబెట్టుకున్న శనగపప్పు కూడా వేసేద్దాం. అన్నీ ఒకటేసారి చక్కగా ఉడికిపోతాయి, ఫాస్ట్గానే అయిపోతుంది. ఇప్పుడు ఇందులో నేను శనగపప్పు కూడా వేసేస్తాను వాటర్తో పాటు. మరొక 2 to 3 మినిట్స్ మనం స్లో ఫ్లేమ్లో మూత పెట్టేసి ఉడికిచ్చేద్దాం. ఆ తర్వాత ఉప్పు, కారము, మసాలాలు అన్నీ వేసేసుకొని మన పప్పు, అలాగే డ్రమ్ స్టిక్స్, బీరకాయ చక్కగా ఉడికేంత వరకు ఉడికించుకుంటే మన సింపుల్ అయిన ఇగురు రెడీ అయిపోతుంది. మరి ఒక 3 నిమిషాలు చక్కగా ఉడికిచ్చేసుకున్నాను. ఇప్పుడు మనం మూత తీసేసి మనం మసాలాలు అన్నీ వేసుకుందాము. ధనియాల పొడి మీకు తగినంత, అలాగే కొద్దిగా జీలకర్ర పొడి, కారం కూడా టేస్ట్కి తగినంత వేసేసుకోండి. నాకు కొంచెం ఇది మసాలాగా చాలా ఇష్టం, అందుకే ఎక్కువగా కారం. ఇప్పుడు వాటర్. మరి ఇవన్నీ ఉడకాలి కదా, కొంచెం ఎక్స్ట్రాగా వాటర్ వేసేసి మిక్స్ చేసి, అలాగే సాల్ట్ కూడా చెక్ చేద్దాం. అలాగే నేను కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటాను. ఇప్పుడు కొద్దిగా ఫ్లేమ్ పెద్దగా పెట్టేసి కాస్త మరిగిన తర్వాత స్లో ఫ్లేమ్ చేసేసి మన పప్పు, అలాగే డ్రమ్ స్టిక్స్ ఇవి చక్కగా ఉడికేంత వరకు ఉడికించుకుందాం. మరి ఇది ఒక 5 మినిట్స్ తప్పకుండా పడుతుంది. లేదు ఇంకా ఈజీగా ప్రాసెస్ కావాలి అంటే ప్రెషర్ కుక్కర్ తీసుకోండి. ప్రెషర్ కుక్కర్లో వేసేసి 1 విజిల్ పెట్టండి. ఎక్కువ విజిల్లు పెట్టేశారనుకోండి మనకి ఏమవుతుంది మీకు తెలిసే ఉంటుంది, మంచిగా ఒక ముద్దగా అయిపోయి మనకి మ్యాష్ అయిపోయి వచ్చేస్తుంది. సో బయటే బెటరు. ఒక 5 మినిట్స్ to 8 మినిట్స్లో మీకు ఈ డిష్ రెడీ అయిపోతుంది. స్లోగా కొద్దిగా ఎక్స్ట్రాగా నీళ్ళు వేసేసుకోండి, ఫాస్ట్గా ఉడికిపోతుంది. సో మరి మూత పెట్టేస్తాను. మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ మనం వెయిట్ చేద్దాం. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
వేయించుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.